అందరికీ వందనాలు. నా పేరు మల్లెల రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్. ప్రియమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, రాత్రి ఒక వీడియో చూశాను. ఆకువీడు పెద్దపేట నరేష్ అనే ఒక నా జాతి సహోదరుడు మాట్లాడిన మాటలు. 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా జీవించిన వ్యక్తి పార్టీ కోసం తన జాతి ప్రజల మీద తిరుగుబాటు చేసి, పార్టీ కోసం తన మతాన్ని నమ్మిన వారి మీదే ఆక్రోషంగా ప్రవర్తించిన వ్యక్తి పార్టీ కోసం దేన్నైనా సాక్రిఫైస్ చేయాలి, ఎవరితోనైనా కొట్లాడేయాలి, పార్టీయే నాకు ముఖ్యమని కొట్లాడిన వ్యక్తికి మహాయిత ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన, టీడీపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క అదేంటంటే మార్కెట్ యార్డ్ నెంబర్ అని తన యొక్క మాటలో తెలియజేశాడు. సోదరుడా నరేష్, నువ్వు ఇప్పటికైనా మేలుకొన్నందుకు నీకు ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ పార్టీలో టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాడుకునేది ఎవరిని? దళిత జాతినే కదా. తిరుగుబాటు చేసేది ఎప్పుడు కూడా ఒక మాల కానీ మాదిగ మీద ఏ కమ్మారెడ్డి ప్రత్యక్షంగా దాడి చేయడు, మాట్లాడు. మరి ఎవరు చేస్తారు? మీలాంటి వాళ్ళని ఉపయోగిస్తారు, వాళ్ళు ప్రయోగిస్తారు. మీరు ఈ పార్టీలో ఉన్న కొంతమంది మేధావులు వాళ్ళ చేతిలో ఒక వెపన్, ఒక ర్యాకెట్ అన్నమాట. ఇప్పుడు దేశంలో ఇజ్రాయెల్ దేశం కనుక ఇరాన్ దేశం కనుక ఇజ్రాయెల్ మీద ఎలాగా ర్యాకెట్స్ వదులుతుందో మీరు మిసైల్ అన్నమాట. వాళ్ళకు ఒక వెపన్ వాళ్ళ చేతిలో. కమ్మారెడ్డిల పార్టీలో ఒక వెపన్గా అయిపోయారు మీరు. అందుకే మిమ్మల్ని పురుగు కలుపుతారు. చివరికి ఏంటి, మీరు శానిటరీ ప్యాడ్ అయిపోతారు. మీ అవసరం తీరినాక, మీ 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 యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క ఉద్దేశం నెరవేర్చబడినాక మీతో పని ఏముంది? మనకేందంటే కుడివిస్తే ఉడుగుల పండగ. చిన్నదేదో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇస్తే ఎంత ఇచ్చే ఉంటా వాళ్ళు చెప్పండి. దానికి శాలరీ మహా అయితే 100-200. ఎప్పుడైనా 3 నెలలకో 4 నెలలకో ఒక మార్కెట్ యార్డ్ బోర్డు ఇది పెడితే నెంబర్కి ఇచ్చేది ఒక టీ, ఓ బిస్కెట్ ప్యాకెట్ 250 రూపాయలు లేకపోతే 350 రూపాయలు జీతం. దీనికి మనం ఈ పార్టీ నాది, నాకు ఒక పదవి ఇచ్చింది, పోస్ట్ ఇచ్చింది అని అంటారు. డబ్బు సంపాదించుకునే కాడ, డబ్బు దోచుకునే కాడ వాళ్ళ కులస్తులే, వాళ్ళ మేధావులే ఉంటారు. పనికిరాని చోట ఎప్పుడైనా ఒక ఎస్సీని జనరల్ కోటలో పోస్ట్ ఇవ్వడం చూసారా? ఏ పార్టీ అయినా కానీ, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనరల్ కోటలు ఎందుకు ఇరు? ఇక్కడ కూడా కులం పెట్టి ఎస్సీ సెల్లుగా, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, లేకపోతే జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వీటిని పెడతారు. ఇప్పుడు చాలామందిని మన వాళ్ళు మన మీదే. అసలు మనకు తగాదాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ఆస్తి, నరేష్ ఆస్తి ఆ చర్చి కూల్చిన వాళ్ళ మీద కానీ, లేకపోతే అప్పుడు రఘురామకృష్ణరాజు మీద మాట్లాడిన, ఉండి భీమవరం ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన వ్యక్తులకి, లేకపోతే నరేష్ అనే సోదరుడికి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏ కులపోడైనా అటు తగాదాడుకుంటున్నారా? మన బతుకులు ఇంతే ఉంటాయి. 80 సంవత్సరాలు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 76 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నామే. కొద్దిగానే తెలివి లేదా? మన పార్టీలు మనం లేవా? ఎన్ని పార్టీలు ఉన్నాయి? కింద ఆ 2 పార్టీలైనా మనమే ముందు ఆదిలో మిషపాతం వేస్తాం. మన పార్టీ ఎక్కడ గెలుస్తుంది, మనం ఎందుకు వస్తాం, మనకెవడు ఓట్లు వేస్తాడు? ఎందుకు ఓట్లు వేయరండి? అసలు ముందు ఓట్లు వేసిన అయిపోయినా స్ట్రెంత్ మనం కనపడాలి కదా. మనం ఓ పార్టీని దించగలం, ఓ పార్టీని ఎక్కించగలం అనే దారుల్లో మనం మైకుల్లో ఊదర కొట్టేటప్పుడు మనం ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్లు, మన మీద ఇన్ని దాడులు, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఇంకా అదే పార్టీ కాళ్ళు పట్టుకొని మనం ఊగులాడుతాం. ఎంతమంది ఈరోజు అలాగా ఇదైపోతున్నారు? ఎంతమంది ఈరోజు పార్టీలకి బానిసత్వం అయిపోయారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కోల్పోతున్నారు. లేకపోతే ప్రవీణ్ పగడాల గారు మరణం అనంతరం క్రైస్తవుల్లో, దళితుల్లో ఒక చైతన్య వాతావరణం గాలులు వీస్తున్నాయి. చైతన్యంగా క్రైస్తవులందరూ ఏకమవ్వాలనే దాని మీద వస్తుంటే మళ్ళీ ఎవరికాడు, నేను కాంగ్రెస్ కనపడాలని ఒక మీటింగు, నేను టీడీపీకి కనపడాలని ఒక మీటింగు, నేను వైసీపీ కనపడాలని ఒక మీటింగ్. ఇలా మళ్ళీ దళిత క్రైస్తవుల లీడర్లో కూడా కొంతమంది ఇలా ఉన్నారు. అయితే మేధావులారా, మీకున్న జ్ఞానం వేరే పార్టీలో ఉన్న వేరే వాళ్ళకి లేదు, వేరే కులంలో ఉన్న వారికి లేదు.
దేవుడు అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప శక్తిని, అంత గొప్ప మేధస్సుని ఇస్తే మీరు ఒక పార్టీని మోసి మోసి గూడులు అరిగిపోతున్నాయి, మీకు మాత్రం ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఉండదు. 25 సంవత్సరాలు నువ్వు కార్యకర్తగా ఉంటే 25 సంవత్సరాలు నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ చెమటని దారిపోస్తే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు నీకు? ఎందుకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదు? ఎందుకు నువ్వు రాజ్యసభకు నీకంటే సీనియర్ కార్యకర్త ఎవరైనా ఉన్నారా పార్టీలో? ఎందుకు రాజ్యసభకు నేను పంపలేదు? నిన్నెందుకు మరలా నీ మీదే అతను ఎవడో నాకు తెలియదు నా ఏరియా ఎమ్మెల్యే ఎలా చెప్పగలడు? అతను నువ్వు మాత్రం సెల్ఫీ వీడియోలు పెట్టి జిందాబాద్ జిందాబాద్ మా ఎమ్మెల్యేని ఎందుకు సంకలు కొట్టుకుంటున్నారు? సోదరా, నేను ఇది మీరు గమనించండి. నీకొక్కడిగా కాదు, యావత్తు దళితుల్లో ఉన్న, దళిత క్రైస్తువులో ఉన్న వారందరికీ నేను ఒక రిక్వెస్ట్ విన్నపం చేస్తున్నాను అంతే. నా బాధ ఏంటంటే మనం ఊడుగులు చేయటం మానేద్దాం, మనం బానిసలుగా ఉంటాం మానేద్దాం. బానిసలు చేసి ఎంతోమంది రండే చైతన్యవంతులు కావాలంటే మనోళ్ళే తీసుకెళ్ళి, మన కుల సంఘ నాయకులే, మన మత సంఘ నాయకులు తీసుకెళ్ళి కాస్త కోస్తో డబ్బుల కోసం అమ్మేస్తున్నారు ఈ ఉద్యమాన్ని. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నా స్వలాభం కోసం కంటే నా జాతి స్వలాభం ముఖ్యమని, నా జాతే ముఖ్యమని. ఇప్పుడు చాలామంది దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న వివక్ష కావచ్చు. అంటే ఎస్సీలు కనుక చర్చిలకు వెళ్తే ఓన్లీ ఎస్సీలకు వర్తించదు, బీసీలకు వర్తించదు, ఓసీలకు వర్తించదు, ఇంకో ఎవరికి వర్తించదు. ఓన్లీ ఎస్సీలు కనుక మాల ఆర్ మాదిగా, మాలల్లో ఉన్న ఉపకులాలు లేకపోతే మాదిగలో ఉన్న ఉపకులాలు కనుక చర్చికి వెళ్తే వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారు అనే జరుగుతున్న ఈ ప్రచారం, జరుగుతున్న ఈ చట్టం, జరుగుతున్న ఈ వ్యవస్థని మార్చాల్సింది మనమే. మన ఓటు తీసుకొని గెలిచినప్పుడు, మన ఓటు అడిగి వారు ఏడ్చుకున్నప్పుడు మనం ఎందుకు మన రైట్ ఎందుకు దానికి ఎందుకు సాకులు చెప్తారు వీళ్ళు? ఎందుకు కుంటి సాకులు చెప్తారు? అసలు క్రిస్టియన్లో కులం లేదు కదా, క్రిస్టియన్లో ఎందుకు కులం లేనప్పుడు మీరు చర్చికి వెళ్తున్నప్పుడు మీకు ఎందుకు ఎస్సీ హోదా అంటున్నారు? అరే ఇస్తే మీకు పోయే సొమ్ము ఏంటంటే మా రైట్ కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన మాకు రాజ్యాంగం హక్కులు కదా అవి. మా హక్కులు ఇస్తే చర్చికి వెళ్ళినంత మాత్రం ఎవరు బ్రతుకు మారింది అక్కడ? చర్చికి వెళ్తే నెమ్మది కోసమో, చర్చిలో ఏదైనా అనారోగ్యం బాగోపోతే బాగైందని కోసమో, చర్చిలో మీరటు గుళ్ళోకి రానిట్లేదు కాబట్టి వాళ్ళు అనేక విషయాల మీద మీరు కలుపుకోవట్లేదు కాబట్టి ప్రేమ లేకపోతే శాంతియుతంగా లే ప్రాంతాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అది ఎందుకు మీరు దాని మీద మీ ఎస్సీ హోదా పోయింది, ఉద్యోగాలు పోతాయి, సర్పంచ్గా నిలబడలేరు, జడ్పీటీసీగా నిలబడలేదు. మా బతుకంతా సర్పంచ్లు జడ్పీటీసీలేనా? ఎమ్మెల్యేలు కాలేమా? ఎంపీలు కాలేమా? మాకంటూ మా పెద్దలు పార్టీలు పెట్టలేదా? ఆ పెట్టిన పార్టీలు మేము కాపాడుకుంటే మా పార్టీలో మేమే రాజులం కదా. మా పార్టీలో చాలామంది ఇప్పుడు విజయ్ కుమార్ గారు లాంటి పార్టీ పెట్టారు. కొన్ని ముస్లిం పార్టీలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న పార్టీలు, విజయ్ కుమార్ గారు లాంటి పార్టీలు ఇవన్నీ కలిసి ఉంటే మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు కదా. మా వాళ్ళు మాకు ఓట్లు వేస్తే చాలు కదా. మీ 10% ఓట్లు మాకు అవసరం లేదు కదా, 2% ఓట్లు అవసరం లేదన్నారు కదా ఉండి భీమవరం ఎమ్మెల్యే. దళిత క్రైస్తవులు ఎవడు కూడా మాకు ఓటు వేయొద్దు అన్నారు కదా, మా పార్టీకి అవసరం లేదన్నారు కదా. మీరందరూ మౌనంగానే ఉన్నారు కదా, దాన్ని ఖండించలేదు కదా. అంటే మీ మౌనం అంగీకారం అర్థమైంది కదా. అలాంటప్పుడు మా ప్రజలకు తెలుగు తెచ్చుకొని, మా ప్రజలకు జ్ఞానయుతంగా ఆలోచన చేసి డబ్బులా మీరు వెదజల్లుతారు. 3,000 ఈసారి అవసరమైతే 5,000, అవసరమైతే మీ దగ్గర 10,000 కూడా ఇస్తే స్థాయి స్తోమవుతుంది. ప్రజలారా 2029లో ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే మన సొమ్మే కాదండి. మన ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ లేవని, మన సప్లాన్స్ నిధులు ఏమని, మనం పరిపాలించడానికి అనేక లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు నిధులు ఏమని, ఈ వ్యవస్థలో అంతా డబ్బు మన కోసం ఇవ్వాల్సిన ఆ డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపద ఏమైంది? దోచుకుంటుందంతా వాళ్ళే కదా. దోచుకుంటున్నప్పుడు మీకు 5 సంవత్సరాలకు ఒకసారి 5,000, 10,000, 2,000, 3,000 అయితే హ్యాపీగా తీసుకోండి. కానీ జాతి కోసం ఉపయోగపడుతున్న కొంతమంది ఐఏఎస్ లాంటి వారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, అనేక సీఎంలకి పథక రూపకల్పన చేసి సలహాలు ఇచ్చిన వారు ప్రజల కోసం పాటుపడుతుంటే మనం అనేది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏం చేయలేదుగా, వాళ్ళు జాబులో ఉన్నప్పుడు ఏం చేయలేదుగా. జాబులో ఉన్నప్పుడు చేయగలిగినంత చేశారు, ఓపెన్గా చేయలేరు కొన్ని. ఎందుకంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఒకవేళ ఓపెన్ చేస్తే వాళ్ళు ఉద్యోగం తీసి పక్కన వేస్తారు అంతే. ఇప్పుడు అది కూడా ఉండదు. ఓపెన్గా కనుక కనపడుతుంది. ఇప్పుడు అంత ఎందుకండి? సింపుల్ ఉదాహరణ, పార్టీలో నువ్వు ఉండి ఏదో పార్టీలో కూటమిలోనో లేకపోతే వైసీపీలో ఉండి ఆ పార్టీకి విధి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడండి. కొద్దిగా మీరు సౌండ్ పెంచండి,
ఎంతమంది ఎమ్మెల్యేలు? 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పోతుందంటే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడారా? ఏ ఒక్క ఎంపీ అయినా మాట్లాడారా? మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు మౌనంగా అంగీకరిస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకంటే మీరు అసలు మన బాధ, అరే ఆయన ఎమ్మెల్యే ఈయన మన పక్షాన మాట్లాడలేదు, ఈయన పక్షాన వాళ్ళ పార్టీలు ఉంటే మాట్లాడినారు అంతే. ఒకవేళ మాట్లాడితే ఆయన తీసి పక్కన వేస్తారు. ఆయన వాళ్ళే తరతరాలు మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లు ఇస్తారు. ఎందుకు? ఎప్పుడు మాట్లాడుకుని ఉంటారు వీళ్ళు. ఎదిరించేవాడికి టిక్కెట్ ఎవరో, మాట్లాడేవాడికి టిక్కెట్ ఎవరో. ఒకవేళ ఇస్తే వాళ్ళ పెంపుడు కుక్కలాగానో, వాళ్ళ పెంపుడు పిల్లిలాగా, వాళ్ళ పెంపుడు జంతువులాగా ఉంటే తప్ప వాళ్ళకి వేరే టిక్కెట్ ఎవరు. అలాంటి పార్టీలు అవసరమా? ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎస్సీ ఎమ్మెల్యేలైనా, ఎస్టీ ఎమ్మెల్యేలైనా, బీసీ ఎమ్మెల్యేలైనా, ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కింద స్థాయిలో ఉన్న, లేకపోతే ఇప్పుడే పురుడు పోసుకున్న కొన్ని పార్టీలో జాయిన్ అయిపోయి మనం అందరూ ఏకమైతే రాజ్యం మనది కాదా? మనం వేలుబాటు చేయలేమా? ఆ రకమైన పరిపాలన మనకు రాదా? వాళ్ళు చేసిన పథకాలు అంతకంటే బెటర్ దాని పథకాలు ఇవ్వచ్చు కదా, అంతకంటే బెటర్ దాని పరిపాలన చేయొచ్చు కదా. వాళ్ళు ఒక జాతి లేకపోతే ఒక కమ్యూనిటీనే చూసుకుంటున్న వాళ్ళు, మనమైతే అందరినీ సమానత్వం చూడొచ్చు కదా. కళ్ళు తెరవండి, మేలుకోండి. ఇప్పటికైనా జ్ఞానంతో తెలివితో ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో ఈ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి కొన్ని పార్టీలు పుట్టు రాబోతున్నాయి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లాంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, ఇంకా కొన్ని పార్టీలు రాబోతున్నాయి. వీళ్ళందరూ 2029లో ఏకమయ్యి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి అందరూ యొక్క గోలు అసెంబ్లీలోకి వెళ్ళాలి, రాజ్యాధికారం రావాలి. 90% ఉన్న ఈ పార్టీలు, ఈ బీఎస్పీ కావచ్చు, లేకపోతే ఇంక ఇతర పార్టీలు ఏమైనా కానీ అందరూ కూడా ఏకమయ్యి ముక్త కంఠంతో వచ్చినప్పుడు ఈ రాష్ట్ర చరిత్ర భవిష్యత్తు మార్చాల్సింది మనమే అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు సమానత్వం, సభ్రాతత్వం, అంబేద్కర్ కన్నా కళలు, అంబేద్కర్ కన్నా రాజ్యాంగం యొక్క విలువలు మనకు వర్తిస్తాయి. నా ప్రజలు బానిసలు కాదు పాలకులుగా రావాలన్న నినాదాన్ని మనం నెరవేర్చుకోవాలి. మత స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఆర్టికల్ 25లో ఉన్న స్వేచ్ఛ లేకుండా పోయింది. కాబట్టి సోదరుడు నరేష్ పెద్దపేట ఆకువీడులో ఉన్న నరేష్ కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చినట్లుగా నేను అతనికి సంపూర్ణమైన హ్యాట్సాప్ చేస్తున్నాను. అతనికి, బ్రదర్, నీకు ఎప్పుడు ఇలాంటి తీర్మానం చేసుకున్నావు? 450 మంది కార్యకర్తల్లో నువ్వు బయటకు వచ్చి రాజీనామా చేస్తాను. మిగిలిన 50 మంది కూడా వారిని కూడా రమ్మని చెప్పు. వారే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న దళితులు నీ జాతి మీదో, నీ కులం మీదో, నీ అన్న మీద, నీ తమ్ముడి మీద, అంటే నీ తల్లికి పుట్టపోవచ్చు, ఒక తల్లి కడుపులో మనం పుట్టకపోవచ్చు, కానీ ఒక తండ్రి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రక్త బిందులపై మన ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నీకు దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే, నాకు తగిలితే మిగిలిన వాళ్ళందరూ తగిలినట్టు భావించి ఏకం అవ్వాలని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ మల్లెల రాజు. థ్యాంక్ యూ.